హైదరాబాద్ మూసీ నది పైన భారీగా కుట్ర జరగబోతుంది. ఆ కుట్ర ఏందో పూర్తి స్థాయిలో తెలపడానికి అయితే ఈరోజు ప్రధానంగా న్యూస్ లైన్లో వెలువడిన ముచ్చటనైతే వివరించబోతున్నాను. రాష్ట్రంలో వేలాది వేల కోట్ల రూపాయలు రైతులపైన ఖర్చు పెట్టడానికి చాతన కావట్లేదు ఈ రేవంత్ సర్కార్కి. కానీ ఒక మురికి నీళ్ళ పైన దానివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు, దాంతో మూతి కడుక్కుంటారా ఈ కాంగ్రెస్ వాళ్ళు అనేది తెలియని పరిస్థితి. ఒకసారి దీన్ని పూర్తి స్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం చేయండి మిత్రులారా. రూపాయలు 1,50,000 కోట్ల రూపాయలు అయితే మూసి ప్రక్షాళన రేటు మరోసారి పెంచిన సర్కారు. గోపన్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ 3 నెలల్లో 3 రెట్లు పెరిగిన అంచనా వ్యయం. రూపాయలు 50,000 కోట్లతో చేస్తామని భువనగిరిలో చెప్పిన సీఎం తర్వాత 70,000 కోట్ల చేస్తామని మంత్రి జూపల్లి. తాజాగా 1,50,000 కోట్ల ఖర్చు అంటూ సీఎం ప్రకటన. మూసి ప్రక్షాళనలోనే హైదరాబాద్ అభివృద్ధి. మూసి గేట్లు ఎత్తితే నల్గొండ దాకా నీళ్లు పోవాలి. థేమ్స్ నదిలా మూసి నదిని తీర్చిదిద్దుతాం. అయితే ఒక దొంగ వివరాలు చూస్తారు ఒకసారి. దొంగ వివరం ఏంటంటే ఈ మూసీలు దేనికైనా పనికి వస్తున్నాయంటే దేనికి పనికిరాదు. దీనికి 1,50,000 కోట్ల రూపాయలు అదనంగా 3 సార్లు 3 రెట్లు పెంచిన రేవంత్ సర్కారు ముచ్చట. మరి మూసీ నీళ్లతో మూతి కడుక్కుంటావా రేవంత్ రెడ్డి అంటే అది లేదా. మరి ఆ మూసీ నీళ్లతో పనికిరాని నీళ్లపైన 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడంటే జేబులు నూక్కోవడానికే కాదా దేనికి ఇది. మరి రైతు బంధు చేయకపోతే ఆ పైసలతోటి రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకపోతేవి, ఇంకా మహిళలకు 2,500 ఇస్తా అంటివి అది ఇవ్వకపోతేవి, నిరుద్యోగులకు 4,000 ఇస్తా అంటివి, పెన్షన్దారులకు 4,000 ఇస్తా అంటివి, కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయల వెనకాల ఒక తోక లాంటిది తులం బంగారం ఇస్తామంటివి. మరి వాటిపైన దృష్టి పెట్టకుండా ఈ మూసీ నది పైన రేవంత్ రెడ్డికి ఏంటి దూల అనేది నా యొక్క ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేస్తున్నాను రేవంత్ రెడ్డికి. దీనికి మీరు వివరణ ఇచ్చుకోవాలి. అసలు ముచ్చట చూసుకోండి. ఇక్కడ ఎంత అంటున్నాడంటే 1,50,000 కోట్ల రూపాయలు సార్ అయితే మూసీ నది క్లీన్ చేయడానికి అయితే ఇంత చెప్పిండట. మరి ఇది ఒరిజినల్ మాట దొంగ మాట ఒకసారి చూసుకుంటే మాత్రము రేవంత్ రెడ్డి భువనగిరిలో ఫస్ట్ మాట్లాడేసరి 50,000 కోట్ల రూపాయలతోటి నేను మూసీ నదిని క్లీన్ చేసిస్తా అని ఇది ఒకటోసారి అన్నాడు సారు ఒకటోసారి అని చెప్పినప్పుడు. రెండోసారి ఇక్కడ మీరు చూసుకుంటే మాత్రము ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 70,000 పెట్టిండా, మళ్ళీ 30,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఏదైనా పెట్టేసిండు. ఇంకోసారి చూసుకుంటే మాత్రము ఇక్కడ చూడండి, ఇక లాస్ట్కి వచ్చేసి తాజాగా నిన్నగా మొన్న రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు 1,50,000 కోట్ల ఖర్చు అవుతుందని ప్రకటన. ఇడ మాటలు ఏంటంటే ప్రజలారా పూర్తి స్థాయిలో దగ్గర ఆడ చెప్పింది 50,000 భువనగిరిలో ఒకసారి చెప్పిండు, మంత్రి జూపల్లేమో 70,000 కోట్ల రూపాయలు చెప్పిండు, మళ్ళీ రేవంత్ రెడ్డి నిన్నగా మొన్న 1,50,000 కోట్ల రూపాయలు మూసీ నది నీళ్లను క్లీన్ చేస్తే నల్గొండ దాకా వారాలని చెప్తా ఉన్నాడు. మరి మూసీ నది నల్గొండ దాకా ఎందుకు పోతుంది ఒకరు చెప్పండి. అదేమైనా నదా, లేకుంటే కొత్తగా ఏర్పడిన గోదారా, లేకుంటే కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కాలువన ఏంది ఇది ప్రజలకు అర్థం కావాలి. మరి ఆ మూసీ నీళ్ళతోటి మూతి కడుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావా రేవంత్? మరి ఏం చేస్తూ ఉన్నావు? తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎందుకు ఆగం చేస్తూ ఉన్నావు? రాష్ట్ర ప్రజల్ని ఎందుకు ఆగం చేస్తూ ఉన్నాం? రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల్ని పట్టించుకొని నువ్వు, రైతు బంధు ఇవ్వండి నువ్వు, ఇప్పటిదాకా ప్రజల్ని ఆదుకుంది నువ్వు, రాష్ట్రంలో జరుగుతున్న కళాకారాల గురించి పట్టించుకొని ముఖ్యమంత్రి నువ్వు. మరి ఈరోజు వచ్చేసేమో మూసీ నది పైన దగ్గర 1,50,000 కోట్ల రూపాయలు ఎత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. ప్రజలారా, రేవంత్ రెడ్డి పనికి వచ్చేది చేస్తలేడు, పనికి రాని వాటిపైన 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి జేబులో నూక్కోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాల్సింది. రేవంత్ రెడ్డి ప్రధానంగా A1 కేసులో ముద్దాయి దొంగ అయినప్పటికీ ఈరోజు ఆ దొంగతనాలుగా ఈ విధంగా దొంగ పనులు చేసుకుంటూ 1,000 కోట్ల రూపాయలు కాజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మిత్రులారా, దయచేసి మీకు ఇది పూర్తి స్థాయిలో అర్థం కావాల్సింది. ఇక DPR రెడీ కాకముందే, సర్కారు అనుమతులు ఇవ్వకముందే మూసీ నది ప్రక్షాళన వ్యయం 3 రెట్లు పెరిగింది. ఎన్నికలప్పుడు రూపాయలు 50,000 కోట్లతో పనులు పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత అది 70,000 కోట్లు పెంచారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి దాని వాల్యూ పెంచేశారు. ఏకంగా రూపాయలు 1,50,000 కోట్లతో మూసీల్ని ప్రక్షాళన చేస్తామని సంచలన ప్రకటన చేశారు. చీకటి పాట పాడినట్టుగా వ్యయం పెంచుకుపోవడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇక అనేక అనుమానాలు కలుగునేది ఈడ కొట్టేయడానికి అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు కొట్టేయడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇది దాని ద్వారా రుణమాఫీ ఒకటే దఫాలు 30,000 కోట్ల రూపాయలు మాఫీ అయిపోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిది.
దాని ద్వారా రైతు బంధు 11,500 కోట్ల రూపాయలు అది కూడా మాఫ్ అయిపోతుంది రేవంత్ రెడ్డి పరంగా చూసుకుంటే. పింఛన్లు కూడా మాఫ్ అయిపోతాయి, 25,000 కూడా మహిళలకు అందుతాయి, నిరుద్యోగులకు 4,000 అందుతాయి, స్కూటీలు కూడా అందుతాయి, తులం బంగారం అందుతుంది, అన్ని అందుతుంది. మరి అట్లా చూసుకోకుండా జేబులను నింపుకోవడమే కదా రాజకీయం అంటే. మెయిన్గా దొంగలకు ఏమర్థమవుతుంది, ఏ విధంగా జేబులు నింపుకోవాలని చూసుకోవడానికే ప్రధానంగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక దొంగను తీసుకుపోయి సింహాసనం ఆయన కూర్చోబెడితే ఏం ఆలోచన వస్తుంది, ఆ సింహాసనం బంగారం అయితే ఆ బంగారాన్ని కొట్టేసి చెక్క కుడి చేసుకునే స్వభావం లాంటిది దొంగ బుద్ధులు. అట్లాంటి ఉంది రేవంత్ సర్కార్ పాలన.